2024 ఎన్నికల బరిలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా టీడీపీ రంగ ప్రవేశం చేయడం అందరినీ కూడా ఎంతగానో ఖుషి చేస్తుందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ తనకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా అవసరం ఉందనుకున్నప్పుడు పార్టీ రంగంలోకి దిగుతాను, నేను ఖచ్చితంగా ఈ పార్టీ కోసమే ప్రాణాలు అర్పిస్తాను అంటూ చెప్పుకోవచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం విజృంభించిన పులి వలె ఇప్పుడు రంగంలోకి దిగాడు. ఇక అంతే సంగతులు. ప్రతిపక్షపు నాయకులందరూ కూడా ఒక్కసారిగా సైడ్ ఇవ్వాల్సిందే అంటూ హ్యాపీగా నినాదం చేస్తూ ఉన్నారట. మరి ఆ సమయం మాత్రం ఇప్పుడు రానే వచ్చేసింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి టీడీపీ పార్టీలో మాత్రం చాలా గందరగోళాలు మొదలయ్యాయని చెప్పాలి. టీడీపీ పార్టీ మాత్రం నిజంగానే తప్పు చేసిందా, అధినేత ఇలా డబ్బును ఆక్రమించాడా అంటూ అందరూ కూడా సందిగ్ధంలో పడిపోయారు. మరి అలాంటి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి నేనున్నాను, ఆ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని అందరికీ తెలియజేసేలాగా హామీ ఇచ్చి రంగంలోకి దిగాడట. 2024 ఎన్నికల బరిలో మాత్రం టీడీపీదే పై చేయి అంటూ నినాదం చేస్తూ ఉన్నారట. మరి జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క సినిమా రంగంలో మాత్రమే కాకుండా ఇలా రాజకీయ రంగంలో కూడా ఇంత అద్భుతమైన అంశాలను చూపేయడం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎట్టకేలకి టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఫుల్ ఖుషి అన్నమాట. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క రంగ ప్రవేశం చూసి సంతోషిస్తూ ఎప్పటికైనా సరే నువ్వు నా కోసం వస్తావని, ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం శ్రమిస్తావని నాకు తెలుసు, మీ తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ టీడీపీ రంగ ప్రవేశం చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారట చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్తో. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల బరిలోకి దిగిపోయాడన్నమాట.